లెట్స్ గో టు మై ఫేవరెట్ స్టోర్ ఐకియా. ఐకియాని మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారో కామెంట్ చేసేయండి. నేనైతే ఐకియా అని అంటాను, అంటే చిన్నప్పటి నుంచి విన్నది అదే కదా. నేను గూగుల్ చేస్తే ఐకియా అని ఇకియా అని చాలా వచ్చాయి. ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఇకియా, అంటే స్వీడన్లో వాళ్ళు ఇకియా అంటారు. బట్ అమెరికన్ లాంగ్వేజ్లో ఇంకా బ్రిటన్ లాంగ్వేజ్లో అయితే ఐకియా అని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనమాట. ఐకియా అంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ నేను ఎక్కువసార్లు వెళ్ళలేదు. ఐ థింక్ హార్డ్లీ ఒక 4-5 టైమ్స్ వెళ్ళుంటాను. అందులో ఇది 5th టైం అనుకుంటాను. లెస్టర్లో ఉంటాం కదా మేము, సో అక్కడ ఐకియా అయితే లేదు. ఇంకా మేము ఫ్రెండ్స్తో కలిసేసి నాటింగం వెళ్ళాము. లెస్టర్ నుంచి నాటింగంకి 40 minutes డ్రైవ్ అనమాట. తీసుకోవాల్సినవి ఏమీ లేవు, జస్ట్ విండో షాపింగ్ అలాగా వెళ్ళాము. ఎవరికి నచ్చదు చెప్పండి ఐకియా అంతా ఊరికే అలా తిరగడం. ఎప్పుడు ఐకియాకి వెళ్ళినా 6-7 hours పట్టేది, కానీ ఈసారి మాత్రం 2-3 hours-లోనే ఫినిష్ చేసేసాము. ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇంకా ఐకియా అంతా తిరిగేసిన తర్వాత స్టార్ బక్స్కి వెళ్ళాము. నేనైతే నా ఫేవరెట్ మాచా తీసేసుకున్నాను. నాతో వచ్చిన మిగతా ముగ్గురు నాకు అసలు నేమ్స్ కూడా తెలియని డ్రింక్స్ ఆర్డర్ చేశారు. ఎక్స్పెరిమెంట్ ఒక్కటి కూడా మంచిగా లేదు. బట్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 6 pounds 7 pounds, అంటే 600-700 వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి తాగారు. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ గా లెస్టర్ వచ్చేసాము. లెస్టర్ లో అమరావతి అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము ఫుడ్ కోసం. ఇట్స్ లైక్ ఇండియన్ రెస్టారెంట్, ఇండియన్ కూడా కాదు, తెలుగు అనే చెప్పాలి. నేను రెగ్యులర్గా వెళ్తుంటాను, ఎప్పుడు బాగుంటుంది ఫుడ్, బట్ ఈసారి అయితే చాలా యావరేజ్గా ఉన్నది. తర్వాత ఒక ఫేమస్ స్వీట్ స్టోర్ నుంచి స్వీట్స్ తెచ్చుకొని ఇంట్లో డెజర్ట్ లాగా తినేసాము. సో ఫుల్గా తిన్నాం కదా, ఇంకా బయటికి వెళ్ళి వాక్ చేద్దాం అనిపించింది. ఎట్లాగో నిద్ర రాదు కదా అని చెప్పేసి బయటికి వాకింగ్కి వెళ్ళాము. బట్కే టైం అరౌండ్ 2 అలా అయింది అనుకుంటాను, 2 or 3 అట్లా ఉంటుంది. ఈవినింగ్ ఒకసారి పడుకొని లేచాము, ఇంకా నైట్ నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఇట్లా బయట తిరుగుతున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్న వీడియోలు నేను చెప్తున్నాను వాళ్ళిద్దరు వేసుకున్నవి మా బట్టలే అని చెప్పి. ఇక వెళ్ళి ఆడుకున్నాము. అండ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ పడుకొని ఎప్పుడో ఈవినింగ్ లేచాము. ఈవినింగ్ లేచి పానీపూరి తినడానికి వెళ్ళాము. పానీపూరి ఇంకా పావ్ బాజీ తినేసాము. ఇంకా అక్కడ నుంచి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కోవెంటీ నుంచి వచ్చారు లెస్టర్కి. ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి మేమైతే మా ఇంటికి వెళ్ళిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.